Hello and welcome to this podcast of Faith at Home and Beyond. ఈరోజు మనం చూడబోయేటువంటి అంశం పేరు ఏంటంటే పేరెంటింగ్ ద నెక్స్ట్ జనరేషన్. ఈరోజు ఉండేటువంటి తల్లిదండ్రులు నిజంగా చెప్పాలంటే దే ఫీల్ రియలీ ఓవర్వెల్మ్డ్. ఎందుకో తెలుసా? ప్రతి చోట స్క్రీన్స్, ప్రతి చోట ప్రెషరు, ప్రతి చోట భయము, వీటి చేత వారు చాలా ప్రెషర్ ఫీల్ అవుతూ ఉంటున్నారు. తల్లిదండ్రులు వారి యొక్క మనసులో ఒక చాలా భయంకరమైన ప్రశ్న ఏంటంటే ఈ యొక్క పిల్లల్ని విశ్వాసములో ఎలాగ ఈ యొక్క ప్రపంచంలో పెంచాలి. ఈ యొక్క ప్రశ్న ప్రతి తల్లిదండ్రులకు వారి యొక్క మనసులో మెదిలేదే. హౌ డు వి రైజ్ ద నెక్స్ట్ జనరేషన్ విత్ ఫెయిత్ ఇన్ దిస్ వరల్డ్? అందుకే లెట్స్ ఫేస్ దట్ క్వశ్చన్ విత్ అన్ ఆన్సర్ ఫ్రమ్ ద బైబిల్. Proverbs chapter 22 verse 6. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 6వ వచనము. ట్రైన్ అప్ అ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో. దాని అర్థం ఏంటంటే బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. ఈ యొక్క మాటను కానీ మనం చూసినట్లయితే ఈ యొక్క మాట బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒక చైల్డ్కి ట్రైనింగ్ కావాలి కానీ కంట్రోల్ కాదు. అందుకే తల్లిదండ్రులకి చెప్పే మాట ఏంటంటే పేరెంటింగ్ ఈజ్ నాట్ అబౌట్ కంట్రోల్, ఇట్ ఈస్ అబౌట్ గైడెన్స్. తల్లిదండ్రులుగా మనం మన యొక్క పిల్లల్ని కంట్రోల్ చేయకూడదు, వారిని మనము గైడ్ చేయాలి. ఎందుకంటే పిల్లలు ఎక్కడి నుండి నేర్చుకుంటారో తెలుసా? మన యొక్క లెక్చర్ నుండి కాదు, మన యొక్క జీవితం నుండి నేర్చుకుంటారు. నువ్వు ఎంత పెద్ద క్లాస్ పీకినా సరే అది వారి యొక్క మైండ్లోకి వెళ్ళదు, కానీ నువ్వేం చేస్తున్నావో దాన్ని వారు గమనిస్తారు. అందుకే ఒక సేయింగ్ ఉంటుంది, ఏమనంటే ఫెయిత్ ఈజ్ కాట్ బిఫోర్ ఇట్ ఈస్ టాట్. అందుకే విశ్వాసము మనం నేర్పేది కాదు, విశ్వాసము ఇతరులు పట్టుకునేటువంటిది. ఈరోజు బిజీ హోమ్స్లో, ఈ యొక్క బిజీ లైఫ్ స్టైల్లో తల్లిదండ్రులు చాలా కష్టపడతా ఉంటారు అండ్ ప్రతీది కూడా వారి యొక్క పిల్లల కోసమే చేస్తూ ఉంటారు. కానీ మీకు విషయం చెప్పనా, పిల్లలకి కావాల్సింది మీరు అందించేటువంటి మెటీరియల్స్ కన్నా, మీరు ఇచ్చేటువంటి ఆహారం కన్నా, గృహం కన్నా వారికి కావాల్సింది ఏంటో తెలుసా? మీ యొక్క ప్రెజెన్స్. మీరు వారితో ఉండడం కావాలి. మీరు ఎంత పెద్ద గృహం కట్టించేస్తున్నారో కాదు, నా నాన్న నాతో ఉన్నాడా లేదా, నా తల్లి నాతో ఉందా లేదా అనేటువంటి ఆ యొక్క అదే వారితో ఎప్పుడు కూడా ఉంటుంది. ఇవన్నీ మనం పెంపొందించుకోవాలంటే సింపుల్ ఫెయిత్ ప్రాక్టీసెస్ని మనము కొన్ని మన కుటుంబాల్లో అమలు చేసుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే మనం కలిసి ప్రార్థించడం. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ ప్రే టుగెదర్. అండ్ మనకు తెలిసినటువంటిదే, a family that prays together stays together. రెండవది ఏంటంటే మనము క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని చదవగలగాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనము మన యొక్క దిన ఆచారంలో చేసుకోవాలి. మూడవది ఏంటంటే మనం వెంటనే ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నట్లయితే మనం క్షమాపణ అడగాలి. అపాలజైజ్ వెన్ యూర్ రాంగ్. సో తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి, ఇన్స్ట్రక్టర్స్ కింద కాదు. కుటుంబాలు ఎప్పుడు కూడా ఆ యొక్క విశ్వాసము వాళ్ళు ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఫోర్స్ చేయబడకూడదు. అదే రీతిగా మనము ఎప్పుడైతే ఒక చక్కటి ఉదాహరణగా తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకి ఉండగలరో అప్పుడు ఖచ్చితంగా మీ యొక్క పిల్లలు వారి యొక్క ప్రేమను మీ పైన చూపిస్తారు. ఈరోజు నీ యొక్క పిల్లల్ని ఎటువంటి విశ్వాసంలో పెరుగుతున్నట్టు మీరు గమనిస్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఆర్ యువర్ చిల్డ్రన్ అబ్జర్వింగ్ అట్ హోమ్? వారు మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరు క్రీస్తుని పోలినటువంటి జీవితం నడుస్తున్నట్లయితే వారు కూడా అట్టి జీవితమే జీవిస్తూ ఉంటారు. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నీ యొక్క జ్ఞానం నాకు దయచేయు. దేవా, నా యొక్క పిల్లల యొక్క హృదయాలను నేను ఎలా కాపాడాలో, వారిని ఎలా పెంచాలో నీవు నాకు దయచేయమని చెప్పి ప్రార్థిద్దాం. ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా. ఈ ఉదయకాలంనైనా దేవా నీ సన్నిధిలోకి వస్తున్నాము. దేవా, ఈ యొక్క అంశంనైనా ఒకవేళ దేవా మేము ఏమైనా తప్పు చేస్తున్నట్లయితే ఈ యొక్క అంశం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము ఉదాహరణగా ఉండడానికి మాకు మార్గాలు తెరువుము, బలాన్ని సమృద్ధిని దయచేయమయ్యా. దేవా, మేమునైనా మా యొక్క పిల్లలకి కనబడేలాగిన, మా యొక్క పిల్లల్ని హత్తుకునేలాగిన, ముద్దాడేలాగిన, దేవా వారిని ఆడించేలాగిన మేము మా యొక్క సమయాన్ని కేటాయించడానికి సహాయం చేయము. దేవా, మేము మా యొక్క పిల్లలతోనైనా దేవా నీ యొక్క ప్రార్థన చేసేలాగిన, కలిసి వాక్యం చదివేలాగిన, ఒకవేళ మేము ఏమైనా తప్పు చేస్తే వెంటనే క్షమాపణ మా యొక్క పిల్లల్ని మేము అడిగేలాగిన దేవా మాకు దీన మనసును దయచేయమయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము.
యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.